అంటే నువ్వే అనౌన్స్మెంట్ కమెంటరీను చేయాలి. నా ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి. నా వల్ల కాదు. చాలే కమెంటరీ అట్ట నోట్కొచ్చింది మాట్లాడడం కాదు కమెంటరీ అంటే, అది కూడా అంతమంది ముందు. అదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే, అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు. ఒకసారి ట్రై చేయి, క్లిక్ అయితే వేరే లెవెల్. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరి ముందు నా పరువు పోతుంది. ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంటరీయా? నేనేమైనా షైజు దామోదరనా? అసలే మల్లపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు. ఇదిగో చూడు ఫాతు, ఊరికే ఒక్కసారి నాతో రా, లేకపోతే పరువు పోతుంది. అయితే నాకేంటి? చూడు టైం అయిపోతుంది. చుల్లికాడని పెద్ద రైటర్ ఉన్నారు తెలుసా, అతను మొహమ్మద్ రఫీకి ఓపెనింగ్ వస్తున్నారు. రఫియా అంటే మొహమ్మద్ రఫియా? తనతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా. ఒక సెల్ఫీయా? 10 సెల్ఫీలు తీసుకోవచ్చు. రా. బాతు మలపురం స్లాంగ్ వద్దు, నావల్ గా మాట్లాడు. కావాలంటే మాట్లాడుకోవచ్చు. మంబరం మినీ స్టేడియంలో ఈ రోజు నిప్పులు కక్కే పోరాటం. ఎండా వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవురా అని దూసుకుని వెళ్లిపోతారు టీ టైం పెరిందల్మన్నా. మరోపక్క పూందొడన్ బీచ్ స్టాల్ మనకడ స్పాన్సర్ చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికీ ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను. ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి ఖచ్చితమైన ఫుట్ వర్క్ తో ఆటను సాగిస్తూ షాట్ల బుల్లెట్లు పేలుస్తూ ప్రత్యర్థిని తమ శక్తివంతమైన స్ట్రైక్లతో ఆశ్చర్యపరచబోతున్నారు. సూపర్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ టైం పెరిందల్మన్నా మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు. మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్లు మాత్రమే కాదు, అంతకన్నా మించిపోయా. ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలా కాక వేడివేడిగా దొరికే బిర్యానీ స్పాట్ లా మారిపోయింది. ఈ గ్యాలరీలో ఉన్న 5,000 హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకోండి స్నేహితుల్లారా, యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలే మిగిలిన్నాయి. ఇంతవరకు ఎన్నడూ భయం ఎరుగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మారులు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ కి చెందిన బంగారు కప్పులను ఎన్నోసార్లు గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు, ఆ టీంకి చెందిన వీరులు వచ్చేశారు. రండి, మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి. మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ విజిల్ మన చెవి ద్వారాలను చీల్చుకుంటూ వెళ్ళింది. బంతిని తన కాలుతో ప్రేమగా ముద్దు పెట్టిన కిక్ ఆఫ్. సుడాన్ దగ్గర నుండి బెల్లాక్ కి పాస్, బెల్లాక్ నుండి ఆషిక్ ఉస్మాన్ బోట్ల దగ్గరకు. తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాగిపోవాలనే కోరిక. ఆటను చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు తీరిగ్గా. అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు వెళ్ళాలా. మళ్ళీ బెల్లాకి అదిగో అదిగో సుడాన్ కి పాస్ చేస్తూ వెంటనే తన అపురూపమైన శక్తితో బాల్ ని చేరవలసిన చోటుకి చేర్చేశాడు. తన బూట్ల కాళ్ళు ఒక ఊయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి. అయినా టీ టైం జట్టు వారు గడిచిపోలేదు. ఒక సమురాయ్ వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టు వారు. వావ్, ఆట దిశ మారుతోంది. టీ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు. 14 మంది తాకిన ఆ బంతి కాదిది. ఆ బంతి కాదు, గోల్ వైపు సాగిపోతున్న బంతి. చరిత్రలో రాసి పెట్టవలసిన విషయం. ఊపిరి పట్టండి. అదిగో గోల్ పోస్ట్ వైపు బంతిని తరిమి కొట్టాడు విశాల్. అయ్యో, 1 ఇంచు వ్యత్యాసంలో పోస్ట్ కి తగిలి పక్కకి వెళ్లిపోయింది.
అవును, ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా. సెవెన్స్ అంటే మాటలా ఏంటి? మలపురం వస్తే అస్సలు మిస్ చేయను. నీ టోర్నమెంట్ అదిరిపోయిందనుకో. ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ, మనసుని కాల్ని కలిపే కిక్ ఆఫ్ విజిల్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం. ఆ విషయం తనతో చెప్పి వెళ్ళాలని ఎంతసేపు వెయిట్ చేశాను. రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది. సముద్రంలోని అలలు మళ్ళీ మళ్ళీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి. అర్థం ఏమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కెరటాల వలె మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి. ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది. అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. ఏ వాగుడిగాయ్, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయావు. ఆయన ఏమేమన్నాడో విన్నావా? సముద్రం అన్నాడు, అలలు అన్నాడు. ఊరికే చెప్పకూడదు కానీ నువ్వు దంచి కొట్టేశావు. కమెంటరీలోను అనౌన్స్మెంట్ లోను కదా అదిరిపోయాయి. మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ విజిల్ మన చెవి ద్వారాల్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఫ్యాంటస్ బుక్కం సాకర్ వెంగూరు మధ్య జరిగే అభిమాన పోరాటం. ఎడమ వింగ్ నుంచి షానిద్ రెహమాన్ బంతిని తరుముకుంటూ వెళ్తున్నాడు. గోల్ వైపు షఫీక్. Can this be an early goal for the Hunters? అయ్యో, ఈ మైదానమే భూమి అయితే దీని మధ్యరేఖనే భూమధ్యరేఖ. కూపర్ మోహన్ కొట్టిన పెద్ద కిక్ ని స్కూటర్ మోయిదుటి ఎడమ వింగ్ నుండి తన కారుతో బంతిని ఆపేశాడు. మోయిదుటి బంతితో ముందుకు సాగిపోతున్నాడు. ట్రాఫిక్ జామ్ లో బండ్లు ఆగిపోయి ఉన్నప్పుడు స్కూటర్ తీసుకుని కారుకి బస్సుకి మధ్యలో నుంచి దూరి సిగ్నల్ ని దాటి వెళ్ళిపోయినట్టే వెళ్తున్నాడు స్కూటర్ మోయిదుటి. కోళికోడ్ బ్రదర్స్ డిఫెండర్స్ ని దాటి చాలా సులువుగా నీరులాగా జారిపోతున్నాడు. మోయిదుటి గోల్ పోస్ట్ దగ్గరికి చేరుకున్నాడు. మోయిదుటి లాంగ్ పాస్ చేశాడు. జోస్ సీతాకోక చిలుకలాగా బంతితో ఎగురుతున్నాడు. ఎడమ కాలు కుడి కాలని బంతిని మారుస్తూ ముందుకు సాగిపోతున్నాడు జోస్. ఇప్పుడు జోస్ కంటే గోల్ కీపర్ మాత్రమే. హే వాగుడిగాయ్, రేపు టీటీఎం పెరిందాలేమన్నా సక్సెస్ మీట్ కి నువ్వు అంటే వస్తున్నావా? రేపు రేనా మెహందీ ఉంది కదా, కావాలంటే 1 hour ఉండి వెళ్తాను. కమెంటరీ కాదు, అనౌన్స్మెంటే. ఏందమ్మా నువ్వు? ఐఎఫ్ఎల్ లో సైజు దామోదరం కూడా ఇంత బిజీగా ఉండడు. చూడు, కమెంటరీయే మ్యాచ్ కి జీవం పోస్తుంది. ఓ కానీ అనౌన్స్మెంట్ అలా కాదు, తోచింది మాట్లాడొచ్చు. ఏయ్, నువ్వు వచ్చేసేయ్. నువ్వు వస్తావని అందరికీ చెప్పేశాను. నువ్వు అనౌన్స్మెంట్ చేస్తేనే ఫైర్ గా ఉంటుంది. ఓకే, వచ్చేస్తావు కదా? ఓకే. భారత ఫుట్బాల్ చరిత్రలో ప్రత్యేకమైన పేరు పొందిన మైదానం ఇది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్స్ ఈ రోజు ఇక్కడ చేరబోతున్నారు. ఎన్నో లెక్కలేనన్ని కప్పులు కొట్టిన టీ టైం పెరిందల్మన్నా జట్టు ఇదిగో ఈ బండి వెనకాలే ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. గోల్ పోస్ట్ ముందు తమ తిరుగులేని ప్రతిభను ప్రదర్శిస్తూ ఎగిరి దూకి మిమ్మల్ని ఉత్సాహపరిచిన జట్టు ప్రత్యర్థుల విజేతలను ముక్కలు చేశారు. కేరళ స్పోర్ట్స్ కే వీళ్ళు ఆలివర్ ఖాన్, గోల్ కీపర్ మహమ్మద్ ఖాన్. మన డిఫెండర్ షమీర్ హిమాలయ పర్వతం వలె అడ్డు వేసిన గోడ ప్రత్యర్థులు వాళ్ళ బంతితో ఎంత గింజుకున్నా ముందుకు రానివ్వకుండా వాళ్ళ ఆశలు ముక్కలు చేసేస్తుంది. ఎడమ వింగ్ లో సునామీయే పొంగి వచ్చిన ఆపగలిగిన వీరుడు, ధీరుడు, శక్తివంతుడు మన షానిద్ ఉన్నాడు. కుడి వింగ్ వైపు ఎవరొచ్చినా ఇటు మీకు దారి లేదు, వెనక్కి వెళ్ళిపోండ్రా అని తరిమేస్తాడు మన టిఎన్ విష్ణు. ప్రత్యర్థుల గోల్ పోస్ట్ దగ్గర ముందు వెనుక ఆలోచించకుండా భూకంపం తెప్పించి అల్లకల్లోలం సృష్టిస్తాడు మన అటాకర్ హాఫిజ్. బాగానే ఉన్నాయి. మీ అమ్మాయి మనం థాంక్స్. పాతు నేను ఎప్పుడే వస్తా. ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి, అవునా మునీరు? ఇలా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి సెట్టే కారు. మగపిల్లల ఫుట్బాల్ ఆడే చోటుకి మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా. అది మగపిల్లల్లాగా బట్టలేసుకుని ముసుగు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా. ఫోటోలు కాదులే, సెలపి సెలపి. అది కాదరన్నా ఈ రోజుల్లో. రెహనా కూడా నీ వయసే కదా, తనకు పెళ్ళవుతుంది. పిల్లాడెవరో దుబాయోడు MBA చదివాడు. ఎవరేమనుకున్నా సరే,
పెళ్ళంటూ వస్తే మగపిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని. అందంగా లేకపోయినా పట్టించుకోరు. ఈ కాలం అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు? అలా కొంతమంది ఉంటారేమో, కానీ అందరూ అలా ఉండరు. ఆ తర్వాత అందరితో సరిసమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం. వచ్చేసాడు రా. నువ్వు యూనియన్ లీడర్ మో ఇద్దు కొడుకు కదా. అయితే మీ అయ్యే ఇంకా జైల్లోనే ఉన్నాడా? వచ్చేసాడా? ఇంకో మాట ఎత్తావో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి. ఏదో మనోడివి కదా అని చెప్పాను. పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి. ఆసి తను పిలుచుకొని ఇంటికి బయలుదేరు. మునీర్ గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం. అందరూ మెంటలో లెక్కే ఉన్నారు. ఇంకా చూస్తూ నిలబడ్డావేంట్రా? పదా. ఏంటి పాతు ఇది? ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు, ఇంతకు ముందే అనుకున్నది. నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను. నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు. నాతో ఏం మాట్లాడుకో. పాతు, రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు. ఆయన నిన్నే వివరాలు చెప్పారు. వాళ్ళనొచ్చి చూసి వెళ్ళనివ్వు. నాన్న మాటిచ్చారు కదా. ఏమైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి. ఇంటర్న్షిప్ ఎన్రోల్ చేయాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, చాలా పనులున్నాయి. నా పెళ్లి గురించి ముందు నాకు చెప్పాలి కదా. నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చారు? నీకు ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల వాగుతూ ఉంటావే, అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా? పాతు, నేను చెప్పేది విను. వాళ్ళది మంచి కుటుంబం. ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది. అవును, ప్రాజెక్టులుంటాయి. నేను ఆ రోజే చెప్పాను కదా ఎల్ఎల్బి చదువుతానని. కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవ్వకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు. కానీ కెమిస్ట్రీ చదివి టీచర్ అవ్వాలట. ఆడవాళ్ళు టీచింగ్కే పనికొస్తారన్నా. అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. దీని అంతటికీ కారణం నువ్వే. ఇందులో నా తప్పేమీ లేదు. అవునే, నేనే కారణం అన్నిటికీ. నిన్ను చదివించి నేను తప్పు చేశాను. అవును, అందరు ఆడపిల్లలు ఇంతే. కొంచెం చదివితే పెళ్ళొద్దంటారు. నీ వల్ల నా బరువు పోతుంది. మున్నీరు వాళ్ళని వచ్చి చూడమను, తను ఒప్పుకుంటుంది. నానమ్మ, ఛ, అన్ని కష్టాలు నాకే వస్తాయి. ఫాతిమా, నువ్వు అక్కడికి వెళ్ళి నించుంటే చాలు. నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయరులే. వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడుండొచ్చు. కానీ టీచర్, ఇది నా లైఫ్ కదా. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా. నిన్ను